ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్త శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తిపై 4 రోజుల క్రితం కొందరు దుండగులు అటాక్ చేసినట్టు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి శాఖమూరి శ్రీనివాసరావు ఇంటికెళ్లి దాడి చేశారు. ఈ అటాక్ లో తీవ్రంగా గాయపడడంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే తనపై దాడి చేసింది ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరుడు కంతేటి సాయి అని ఆరోపిస్తున్నాడు శ్రీనివాసరావు. అయితే లంక భూముల్లో ఇసుక దందాను అడ్డుకుంటున్నందుకే తనపై దాడి చేశారని చెప్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. శ్రీనివాసరావు కొందరు దుండగులు ఇంటికొచ్చిన విజువల్స్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అర్ధరాత్రి రాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుక మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితి, అందుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ ఇసుకకు సంబంధించినటువంటి అంశాలపై వివాదం చోటు చేసుకుంటుందనే విధంగా చెప్పొచ్చు. ఒకవైపు పర్మిషన్ ఉండే ఇసుక తవ్వకాలు చేపడుతున్న విధంగా కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కొన్ని ఊర్లలో కూడా అనేక మంది స్థానికులు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. రాత్రిపూట ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే విధంగా ఫిర్యాదులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో టీడీపీ కార్యకర్త శాఖమూరి శ్రీనివాస్ పైన 4 రోజుల క్రితం ఇసుక మాఫియా దాడి చేసిందనే విధంగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లంక గ్రామాల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి అంశంలో తాను అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కంతేటి సాయికి సంబంధించినటువంటి అనుచరులు తన పైన దాడి చేశారనే విధంగా కూడా శాఖమూరి శ్రీనివాస్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కంతేటి సాయి టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి కంతేటి సాయి ప్రస్తుతం టీడీపీలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. భాష్యం ప్రవీణ్ కి ప్రధాన అనుచరుడుగా, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి కంతేటి సాయి పైన శాఖమూరి శ్రీనివాస్ అయితే ప్రధానంగా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పైన దాడి జరిగిందనే విధంగా చెప్తున్నారు. ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాలు పైన తీవ్రంగా దాడి చేయడంతో కాలంతా కూడా డ్యామేజ్ అయింది అనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇసుకకు సంబంధించినటువంటి అంశంలో అధికార పార్టీ మధ్య కూడా విభేదాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నరసరావుపేట కానీ అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఓ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తమని కావాలని చెప్పే ఈ ఇసుకకు సంబంధించినటువంటి అంశాలు అక్రమంగా చేస్తున్నారు. కనీసం మిగిలినటువంటి వాళ్ళు అధికారికంగా లైసెన్స్ పొందాలన్నా కూడా అధికారికంగా లైసెన్సులు కూడా రానికుండా అడ్డుకుంటున్నారనే విధంగా కూడా అధికార పార్టీ టీడీపీలోనే అనేక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ప్రధానంగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా అమరావతికి సంబంధించినటువంటి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అంశాల్లో కూడా ఎక్కువగా ఈ వివాదాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ అంశాన్ని కేంద్ర కార్యాలయానికి దృష్టికి కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా శాఖమూరి శ్రీనివాస్ చెప్తున్నారు. మరి చూడాలి ఈ అంశం పైన టీడీపీ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది. ఇప్పుడు శాఖమూరి శ్రీనివాస్ చెప్తున్నటువంటి అంశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నిజంగానే అతనికి సంబంధించినటువంటి దాడి అంశం ఎవరు చేశారు ఏంటి అనే దానిపైన విచారణ జరుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయి శంకర్, శ్రీనివాస్ పై దాడికి సంబంధించి మనం గమనించినట్లయితే ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందంటూ కూడా వాళ్ళ ఒక సంకేతం ఇచ్చిన పరిస్థితి అయితే అర్థమవుతుంది. మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ప్రస్తుతం శాఖమూరి శ్రీనివాస్ చెప్తున్నటువంటి అంశాలను కూడా పోలీసులు అయితే కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు ఎలాంటి ఫిర్యాదులు అయితే రాలేదు అనే విధంగా కూడా ఇటు కూరపాడుకు సంబంధించినటువంటి పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నారు. మాకు ఎక్కడా కూడా ఈ అంశాలు దాడి జరిగిందని కానీ లేకపోతే ఈ ఇసుకకు సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయని కానీ ఎక్కడా కూడా ఒక ఫిర్యాదు రాలేదు. ఒకవేళ వస్తే కంపల్సరీగా దానిపైన
చర్యలు తీసుకుంటున్న విధంగా పోలీసులు అయితే చెప్తున్నారు. మరి శాఖమూరి శ్రీనివాస్ అయితే మాత్రం నేను ఫిర్యాదు చేశాననే విధంగా చెప్తున్నారు. ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశాలు ఎవరు కూడా పరిశీలించకపోవడంతోనే కేంద్ర కార్యాలయం దృష్టికి నారా లోకేష్ అదేవిధంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాననే విధంగా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం మరి ఈ అంశంలో శాఖమూరి శ్రీనివాస్ చెప్తున్నట్టు నిజంగానే అతని పైన దాడి జరిగిందా లేదా అనేది మాత్రం విచారణ జరగాలనే విధంగా అతను డిమాండ్ చేస్తున్నప్పటికీ పోలీసుల వర్షం మాత్రం వేరే విధంగా ఉంది. ఎక్కడ దాడులు జరిగినటువంటి పరిస్థితులు కనీసం ఆ దృష్టికి కూడా రాలేదనే విధంగా చెప్తున్నారు. మరి ఈ ఫిర్యాదు ఆయన హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేస్తారా లేదా పోలీసులు సుమోటోగా ఈ అంశాన్ని తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఇక్కడ కంచేటి సాయికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం కంచేటి సాయి దీనిపైన కూడా అంటే ఈ అంశం పైన ఆయన కూడా ఎక్కడా కూడా రెస్పాన్స్ అయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దాడి చేసింది క్లియర్ గా కంచేటి సాయికి సంబంధించినటువంటి వర్గం అనే విధంగా శాఖమూరి శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆయన దీనిపైన స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఇదంతా కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి టీడీపీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు కాబట్టి దీనిపైన టీడీపీ అధిష్టానమే దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా కొంతమంది స్థానిక టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వివాదంలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు ఇన్వాల్వ్ అయినా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నిజంగానే శాఖమూరి శ్రీనివాస్ చెప్తున్నటువంటి అంశం పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయంటున్నారు. కానీ అసలు దాడికి సంబంధించి జరిగిందా లేదా అనేది నిర్ధారించాల్సింది పోలీసులు. కాబట్టి పోలీసులకు అయితే ఫిర్యాదులు అయితే అందినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. ఇక మొత్తంగా కంతేటి సాయి అంటున్న శ్రీనివాస్ పై దాడి చేసింది అటు ఎమ్మెల్యే అనుచరులు అంటూ కూడా ఇసుక మాఫియాకి పాల్పడుతున్న వారు ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే రాత్రి పగలు అనే తేడా లేకుండా వీళ్ళు నిరంతరం కూడా అరాచకంగా ఈ విధంగా ఇసుక మాఫియా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. నాపై దాడి చేశారంటూ కూడా శ్రీనివాసరావు అయితే చెప్తున్నారు. అర్ధరాత్రి తన ఇంటిలోకి జొరబడి సాయి అనుచరులు ఈ విధంగా దాడికి తెగబడ్డారు. ప్రశ్నిస్తే ఈ విధంగా దాడులు చేస్తారంటూ కూడా అతను చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పోలీసులు అయితే ఆధారాలు సేకరించబోతున్నారు. నిజంగా వాళ్ళే దాడి చేశారా, ఏం జరిగింది అన్న దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో దుండగల విజువల్స్ అలాగే ఉమ్మడి గుంటూరులో ఇసుక మాఫియా దాడులకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యే అనుచరుడే ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు. మంగళవారం అతనిపై అటాక్ జరిగిందంటూ కూడా అతను చెప్తున్నారు. ప్రజెంట్ అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఇసుక మాఫియా దాడికి సంబంధించి కూడా అక్కడ స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కంతేటి సాయి అనే వ్యక్తి ఈ విధంగా దాడులకు తెగబడుతున్నాడంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపై దాడులకు తెగబడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఇసుకను వాళ్ళు సప్లై చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. లంకబూబుల్లో ఇసుక దందాకు సంబంధించి అడ్డుకున్నందుకే ఈ విధంగా దాడికి తెగబడ్డారంటూ కూడా శ్రీనివాసరావు ఆరోపిస్తూ ఉన్నారు.